శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో వినోద విలసితము అనే 24వ అధ్యాయం భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇందులో 144 ఓవిలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బాబాగారి బోధ ఎన్ని రకాలుగా ఉండేది, అందులో ప్రత్యేకత ఏమిటి, అలాగే హేమడ్ పంత్ గారి కోటు మడతలోకి శనగ గింజలు ఎలా వచ్చాయి, అలాగే మౌసీబాయ్ అన్నా చించనీకర్ వీరిద్దరి మధ్య వచ్చిన తగువు, ఈ తగువును బాబాగారు తీర్చిన విధానం, మౌసీబాయ్ మొరటు సేవ, బాబాగారు దానిని ఎలా స్వీకరించారు అని ఈ విషయాలన్నిటిని మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. హేమడ్ పంత్ గారు ఒక చక్కటి ఓవితో ప్రారంభం చేస్తారు ఈ అధ్యాయాన్ని. సాధు సత్పురుషులు మహాత్ములు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశంలాగా స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, నిర్దోషులుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి గుణాలన్నీ సాధు సత్పురుషుల్లో ఉంటాయి. ఇటువంటి సాధు సత్పురుషులలో సాయి శ్రేష్ఠులు. కాబట్టి బాబాగారి నిజమైన ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో హేమడ్ పంత్ గారు తెలియచేస్తూ ఉన్నారు. సాయి ఆరాధన స్వార్థానికి, పరమార్థానికి సాధనం, అంతేకాక ఆత్మానుసంధానానికి కూడా సహాయపడుతుంది. అలా మనసుకు విశ్రాంతి కలుగుతుంది. బాబాగారి ఆరాధన చేస్తే అది స్వార్థానికి, పరమార్థానికి కూడా మనకు సాధన అవుతుంది. అలాగే ఆత్మానుసంధానం చేసేందుకు సహాయపడుతుంది. మనసుకు నిశ్చలతను, విశ్రాంతిని ప్రసాదిస్తుంది. మరి బాబాగారి ఆరాధన ఎలా చేయాలి? దీనికి సమాధానం సచ్చరిత్ర చెప్పింది 10వ అధ్యాయంలో. సర్వేంద్రియాలను చెవులలో నిలుపుకొని గురువు యొక్క మహిమను శ్రద్ధగా వినటమే గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన. ఇదే వారి ఆరాధన. కాబట్టి బాబాగారికి నిజమైన ఆరాధన ఏమిటి అంటే వారి చరిత్రని శ్రవణం చేయటమే. మరి శ్రవణం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం. శ్రవణంతో మనసుకి విశ్రాంతి కలుగుతుంది, భవభయ భ్రాంతి తొలగుతుంది, పరమానంద ప్రాప్తి కలుగుతుంది, శ్రోతలకు సద్గతి తప్పక లభిస్తుంది. ఒక అద్భుతమైన వరం. బాబాగారి చరిత్రను శ్రవణం చేసినంత మాత్రాన శ్రోతలకు సద్గతి కలుగుతుంది. ముందు అధ్యాయంలో మనం చేశా, మేకకి సద్గతినిస్తాను అన్నారు బాబాగారు. మేక తన చివరి గంటల్లో బాబాగారి సన్నిధికి వచ్చింది, బాబాగారి దృష్టిలో ఉండింది. అలా బాబాగారి దృష్టిలో అంతసేపు ఉండబట్టి బాబాగారు సద్గతిని ప్రసాదించారు. అదేవిధంగా సచ్చరిత్రను శ్రవణం చేస్తూ ఉన్నంతసేపు మనం వారి సన్నిధిలో ఉంటాం, వారి దృష్టిలో ఉంటాం. కాబట్టి సద్గతి తప్పకుండా లభిస్తుంది. సచ్చరిత్ర మనకు ప్రసాదిస్తున్న అద్భుతమైన వరం ఇది. రెండవ ప్రయోజనం, భావభయ భ్రాంతి తొలగుతుంది. ఈ భ్రాంతి ఎలా ఉంటుందో చెప్తారు హేమడ్ పంత్ గారు. నేను శరీరం అనే భ్రాంతిలో ఉన్న జీవులందరూ కూడా కళ్ళు ఉండి గ్రుడ్డివారే. కళ్ళు లేని గ్రుడ్డివారు సరే, వీరు కళ్ళు ఉండి గ్రుడ్డివారు అంటున్నారు. అంటే ఏంటి? కళ్ళు ఉన్నాయి కానీ దృష్టి భ్రమతో కూడినదిగా ఉంది. కాబట్టి భ్రమతో కూడిన దృష్టితో ఉన్నంత వరకు, దానిని తొలగించుకోనంత వరకు కళ్ళు ఉన్నా ఇటువంటి జీవులు గ్రుడ్డివారే. భ్రమ నిత్యాన్ని అనిత్యంగాను, అనిత్యాన్ని నిత్యంగాను అనిపింపచేస్తుంది. కాబట్టి ఈ భ్రమను తొలగించుకోవాలి అని అంటే సద్గురువును ఆశ్రయించవలసి ఉంది. సద్గురువుకు దయ కలిగితే వారు శక్తిపాతాన్ని ఇచ్చి సమ్యక్ దృష్టిని ప్రసాదిస్తారు. ఆ దృష్టితోనే అప్పటి వరకు కళ్ళ ముందు ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మాయమవుతుంది. మాయమవుతుంది అని అంటే ప్రపంచం మాయం కాదు, ప్రపంచం పట్ల మనకు ఉన్న దృష్టి మాయమవుతుంది. దృష్టి కోణం మారుతుంది. బాబాగారి బోధలలో ఇన్ని కోణాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం దర్శించుకుందాం. బాబాగారి ప్రత్యక్ష బోధ 19వ అధ్యాయం తెలిపింది. సాటెవాడలో అప్పటి వరకు సాటి భక్తుణ్ణి నిందించిన ఆ భక్తుడికి బాబాగారు ఒక పందిని చూపించారు. ఆ పంది అక్కడ మలం తింటూ ఉంది. దాన్ని చూపి, బాబా చూడు, జనుల మలం దాని జిహ్వకు ఎంత రుచిగా ఉందో. తన ఆప్తజనంపై కోపాన్ని ప్రదర్శించే తన కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటూ ఉంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ఆత్మఘాతకునికి షిరిడి మాత్రం ఏమిస్తుంది అని బాబాగారు వెళ్ళిపోతారు. కానీ
అతడి మనసులో బాబాగారి మాటలు బాగా గుచ్చుకున్నాయి. అప్పటి నుంచి అతడిలో పరివర్తన వచ్చే ఉంటుంది. అలా బాబాగారు ప్రత్యక్షంగా చేసిన బోధ, ఇక బాబాగారు చేసిన పరోక్ష బోధ ఎలా ఉంటుందో చూద్దాం. 21వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం. పండరిపురం వకీలు వచ్చాడు, బాబాగారి సన్నిధికి వచ్చారు, వారిని దర్శించుకున్నారు, పాద నమస్కారం చేశారు, దక్షిణ ఇచ్చారు, పక్కన కూర్చొని బాబాగారు చెప్పే మాటలు విందాం అని ఉన్నారు. వెంటనే బాబాగారు ఏమన్నారు? ఆహా, జనులు ఎంతటి మోసగాళ్ళు, పాద నమస్కారం చేస్తారు, దక్షిణ కూడా ఇస్తారు, చాటుగా నిందిస్తారు కూడా. వెంటనే ఆ వచ్చిన ఆ పండరిపురం వకీల్ గారికి బాబాగారు ఎందుకు ఈ మాట అన్నారో అర్థమైంది. తర్వాత వారే చెప్తారు దీక్షిత్ గారితో, అయ్యా బాబాగారు చెప్పింది అక్షరాల సత్యమండి, బాబాగారు చెప్పింది ఆ బోధ నాకే, సాటి వారి గురించి చెడుగా మాట్లాడకూడదని, ఎవరిని నిందించకూడదని నేను నిశ్చయించుకున్నాను అని ఆయన లెంపలు వేసుకొని మరీ చెప్తారు. ఇప్పటి నుంచి ఎవరిని నిందించను, ఎవరి గురించి చెడుగా మాట్లాడను అని ఒక చక్కటి మాట చెప్తారు అక్కడ వకీల్ గారు. చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేయాలి అనే బుద్ధి జనించింది. కాబట్టి బాబాగారి ప్రత్యక్ష బోధ అతనిలో తీసుకొచ్చిన ఆ పరివర్తనని మనం దర్శించుకున్నాం. ఇలా ఉంటుంది బాబాగారి పరోక్ష బోధ. ఇక బాబాగారి ఆగ్రహంతో చేసే బోధలు ఎలా ఉంటాయో చూద్దాం. మనకు ముందు ముందు వస్తాయి ఈ లీలలు. 28వ అధ్యాయంలో మనకు మేఘశ్యాముడి గురించి వస్తుంది. అప్పుడు కాస్త మనం లోతుగా చర్చించుకోవచ్చు. మేఘశ్యాముడు బాబాగారి దర్శనానికి వస్తారు. వారి గురువు సాటే గారు షిరిడికి పంపుతారు. సాయిబాబా దర్శనానికి వెళ్ళు అని సాటే చెప్పంగానే సాయిబాబా అనగానే ముసల్మాన్ అనుకున్నారు. మరి ముసల్మాన్ వారు మసీదులో ఉంటారంటున్నారు, నేనా బ్రాహ్మణ్ణి, నేను ఎలా మసీదులోకి వెళ్ళాలి, ఒక మహమ్మదీయుడికి నేను ఎలా నమస్కారం చేయాలి అని మనసులో ఒక సంకోచం. సరే, సాటే గారి మాట కాదనలేక షిరిడి వచ్చారు, మసీదుకు వచ్చారు, మెట్లు ఎక్కుతూ ఉన్నారు. బాబాగారు ఊరుకుంటారా? ఒక రాయి పుచ్చుకున్నారు బాబాగారు, తీవ్రంగా పైకి లేచారు. పైకి ఎక్కావో ఖబర్దార్, పో, మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు పవిత్రమైన బ్రాహ్మడివి, నేను ముసల్మాన్ని, నువ్వు లోనికి వచ్చావా నీ పవిత్రత చెడిపోతుంది, వెళ్ళు. అటువంటి ఆగ్రహాన్ని చూసి భయపడ్డా మనసులో ఆలోచించాడు మేఘశ్యాముడు. వీరు ప్రదర్శించేది ఆగ్రహం కాదు, వీరు కురిపిస్తూ ఉన్నది నా పట్ల అనుగ్రహం. కారణం తన మనసులో ఉండే భావాలన్నిటినీ బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు. నువ్వు పొరపాటు పడుతూ ఉన్నావు, నేను నామరూపాలకు అతీతుణ్ణి, నీ మనసులో ఏమున్నదో నేను చెప్పగలుగుతూ ఉన్నా, నేను ఇలా అంతర్యామిని అని బాబాగారు చేసిన బోధ మేఘశ్యాముడి మనసులో బాగా నాటుకుంది. అలా బాబాగారి బోధ ఆగ్రహంతోనూ చేసేవారు. ఇక అనుగ్రహపూరితమైన బోధ ఎలా ఉందో మనం 18, 19 అధ్యాయాల్లో స్పష్టంగా దర్శించుకున్నాం. రాధాబాయి దేశ్ముఖ్ ఏ స్త్రీ అయితే బాబాగారి ద్వారా ఎలాగైనా సరే మంత్రోపదేశాన్ని గ్రహించాలి అని నిరాహార దీక్ష చేసిందో ఆ స్త్రీని పిలిపించారు బాబా. ఆమెతో చెప్తారు, అమ్మా, ఎందుకు నీ ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటూ ఉన్నావు? నేను నిజంగా నీ బిడ్డని, నువ్వు నా తల్లివమ్మా, నా గురువు నా చెవిలో ఏది ఊదలేదమ్మా, నేను నీ చెవిలో ఎలా ఊదుతాను అని బాబాగారు తాము ఏమి కోరుకుంటున్నారో తన భక్తుల నుంచి స్పష్టంగా చెప్పారు ఆవిడ ద్వారా. ఒక్క నాయందు నీ దృష్టిని ఉంచు, పరమార్థం నీ చేతికి అందుతుంది, నీవు నన్ను అనన్యంగా చూడు, నేను కూడా నిన్ను అలాగే చూస్తానని బాబాగారి స్పష్టమైన గురుత్వం ఏం కోరుకుంటూ ఉందో అక్కడ తెలియజేశారు. అలా అనుగ్రహపూరితమైన బోధ ఆ పాత్ర ద్వారా మనకు బాబాగారు తెలియజేశారు. ఇక మిగిలింది వారు చేసే హాస్య వినోదాలతో కూడిన బోధ. ఇటువంటి బోధనే మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. ఇతరులకు పెట్టకుండా ఒక్కరే తినే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ కథని శ్రద్ధగా వినమని మనవి. షిరిడిలో ప్రతి ఆదివారం సంత జరుగుతూ ఉండేది. అంటే రకరకాల సరుకులు, పప్పులు, ధాన్యాలు, నూనె ఇవన్నీ వచ్చేవి. ప్రతి ఆదివారం బాబాగారి దర్బార్ కూడా క్రిక్కిరిసి ఉండేది. అలా ఒకరోజు మధ్యాహ్నం బాబాగారి దర్బార్లో దీక్షిత్ గారు ఉన్నారు, సాయి శరణానంద ఉన్నారు, బూటి గారు ఉన్నారు, శ్యామ గారు ఉన్నారు. బాబాగారి పాదాల వద్ద హేమంత్ పంత్ గారు తల ఉంచుకొని బాబాగారి నామస్మరణ చేస్తూ పాదసేవ చేస్తూ ఉన్నారు. ఇలా ఇంతమంది భావార్థులు బాబాగారి సన్నిధిలో ఉన్నారు. 23వ అధ్యాయం చెప్పింది, భావార్థులైన శ్రోతలు జతకూడినప్పుడు సాయి యొక్క నిధి
తెరుచుకుంటుంది అని. మన ఇంతమంది భావార్థులు ఇక్కడ ఉన్నారు, మరి బాబాగారి నిధి ఎలా తెరుచుకుంటుందో చూద్దాం. హేమడ్ పంత్ గారి ఒక స్వీయ అనుభవం ఇది. బాబాగారు చూడండి, పరిహాసాన్ని నుంచి ఒక పరమార్థాన్ని ఉత్పన్నం చేసి చాలా అద్భుతమైన సాధన మార్గాన్ని సూచిస్తారు ఈ కథ ద్వారా. హేమడ్ పంత్ గారు పాదసేవ చేస్తూ ఉన్నారు. వారు కోటు వేసుకొని ఉండేవారు. ఆ కోటు చేతిని ఒక్క మడత పైకి మడిచి బాబాగారి పాదసేవ చేస్తూ ఉన్నారు. శ్యామ ఉన్నారు పక్కనే. శ్యామ అడుగుతాడు, అన్నాసాహెబ్ గారు, ఈ కోటు మడతలోకి ఈ శనగలు ఎలా వచ్చాయండి అని ఆ కోటుని శ్యామ అలా చేత్తో తాకుతారు. తాకంగానే నిజం ఆ కోటు మడతలో నుంచి కొన్ని వేరుశనగ గింజలు పైకి వస్తాయి. ఆశ్చర్యపోతారు హేమడ్ పంత్ గారు. చెయ్యి చాస్తారు. ఈ చెయ్యి చాపగానే వారి కోటు మడతలో నుంచి 25 వరకు వేపిన వేరుశనగ గింజలు టపటపమని క్రింద రాలుతాయి. ఆ భక్తులు వాటిని ఏరి పురుగు చేస్తారు. ఇప్పుడు అందరి దృష్టి ఆ పప్పుల మీదే ఉంది. అసలు పప్పులు ఎలా వచ్చాయి, అది కూడా కోటు మడతలోకి ఎలా వచ్చాయి? పోనీ కోటు మడతలో అదివరకు హేమడ్ పంత్ గారు పెట్టుకొని ఉంటే వారు చాలాసేపటి నుంచి బాబాగారికి పాదసేవ చేస్తూ ఉన్నారు. మరప్పుడు క్రింద పడాలి కదా. శ్యామ చూసేంత వరకు అక్కడ గింజలు లేవు. మరి ఈ గింజలు ఎలా వచ్చాయని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. చూడండి, ఎటువంటి సందర్భాన్ని బాబాగారు అక్కడ దాన్ని సృష్టించి దాని ద్వారా ఎటువంటి ఆధ్యాత్మిక సాధనను మనకు చూపబోతూ ఉన్నారో బాబాగారు చెప్తారు. ఇతడికి తను ఒక్కడే తినే దురలవాటు ఉన్నది. ఈరోజు సంత ఉంది కదా, సంతకు వెళ్ళి తిని వచ్చి ఉంటాడు. ఒక్కడే తినడం మంచిది కాదు. ఇతని అలవాటు నాకు తెలుసు, దానికి ఈ శనగపప్పే సాక్ష్యం. ఇంకా ఆశ్చర్యం ఎందుకు అని బాబాగారు చెప్పారు. ఇంక వెంటనే అందరూ నవ్వేశారు. సాధారణంగా పరిహాసమన్నా వినోదమన్నా అందరికీ ప్రీతి. హేమడ్ పంత్ గారు అందరూ నవ్వేశారు. ఇప్పుడు హేమడ్ పంత్ గారు జవాబిస్తారు బాబాగారికి. బాబా, ఏ వస్తువైనా ప్రక్కన వారికి పెట్టకుండా నాకు తినే అలవాటు లేదండి. ఒంటరిగా తినను. కాబట్టి నేను ఒంటరిగా తింటాను అనే దురలవాటు నాకు మీరు ఆపాదించినా అది నాకు వర్తించదు. ఇక రెండవది, షిరిడీలో ఆదివారం రోజున సంత ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. నేను ఇప్పటివరకు నా కళ్ళతో చూడనే లేదు. అటువంటిది నేను సంతకు వెళ్ళడం ఏంటి, శనగపప్పు కొని తినడం ఏంటి అని ఒక మాట చెప్తారు ఆయన. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోనండి. ఈ మాట చాలా చక్కటి మాట. సరిగ్గా ఇక్కడ నుంచి బాబాగారు ఒక ఆధ్యాత్మిక మలుపు త్రిప్పారు ఈ కథని. వెంటనే బాబా అంటారు, ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు ఇస్తావయ్యా, ప్రక్కన ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ చెంత లేనా? నాకు ఆహారం సమర్పిస్తున్నావా?